బొజ్జ దశరథరామరెడ్డి, అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి. ముఖ్యంగా ఈరోజు ఎల్నినో ప్రభావం ఒకటి, ప్రభుత్వాల యొక్క సాగునీటి రంగం మీద నిర్లక్ష్యం వల్ల, నీళ్లు బాగా వచ్చినప్పుడు కూడా నిర్వహణ చేపట్టకపోవడం వల్ల ఈరోజు రాయలసీమతో సహా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉంది. అదే గత సంవత్సరం వచ్చిన నీళ్లను మనం క్యారీ ఓవర్ పెట్టుకుని ఉంటే 150 టీమ్స్లు, ఈ సంవత్సరం వచ్చిన 200 టీమ్స్ కలిపితే సుభిక్షంగా మనం అందరికీ కూడా నీళ్లు రెగ్యులేట్ చేసుకునే పరిస్థితుల్లో నిర్వహణ అనేది చాలా అధ్వాన్నంగా ఉంది. ఈ విషయంలో సిఈ గారికి వచ్చి కలిసి ప్రభుత్వం మీద ఈ విషయాలు చెప్పండి. రాయలసీమలో మరణాలు సంభవించే, తాగడానికి నీళ్లు లేకుండా కూడా మరణాలు సంభవించే పరిస్థితులు ఉన్నాయి. దీన్ని అడ్డుకోండి, దీని మీద ప్రభుత్వానికి తెలియజేయండి అని చెప్పి కోరడానికి వచ్చాం. ముఖ్యంగా ఈరోజు శ్రీశైలం నుండి నాగార్జున సాగర్కు లేదా ఆయకట్టు ప్రాంతంలో ఉన్న వారికి, రాయలసీమలో ఉన్న వారికి కూడా డ్రింకింగ్ వాటర్కి నీళ్ళు ఇవ్వాలని చెప్పుకున్నారు. అందులో ఒక 50 టీమ్స్ వరకు నాగార్జున సాగర్కు నీళ్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక 50 టీమ్స్లు రాయలసీమ ప్రాంతంలో ఉన్న ప్రాంతానికి కూడా నీళ్ళు ఇవ్వాల్సిన సందర్భం ఉంది. శ్రీశైలం నుండి నాగార్జున సాగర్కి ఈరోజు 53 టీమ్స్లు నీటిని తరలించిన సందర్భంలో శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుండి కానీ, రైట్ నుండి కానీ, లెఫ్ట్ పవర్ జనరేషన్ నుండి కానీ, రైట్ పవర్ జనరేషన్ నుండి చుక్క నీరు కూడా తీసుకోకుండా నీటిని ఆ ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఆపాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడానికని ఇక్కడికి వచ్చాం. ఇది నిన్న కొంతమంది నాయకులు అక్కడ ప్రెజర్ పెట్టినప్పుడు కూడా మేము లెఫ్ట్లో తీసుకుపోయినా, రైట్లో తీసుకుపోయినా నీళ్ళన్నీ మనం అందరూ ఉపయోగించుకునేటువంటి నిమ్మల రామారెడ్డి గారి నేపథ్యంలో, సార్ మీరు కొన్ని యథార్థమైన విషయాలు చెప్పారు. లెఫ్ట్ పేరు చెప్పి నీళ్లు తీసుకుపోతూ కరెంటు ఉత్పత్తి చేస్తూ సముద్రంలోకి పాడబోసిన సంవత్సరాలు చాలా ఉన్నాయి. ఈరోజు చాలా క్రిటికల్గా ఉంది. కాబట్టి మీ నాగార్జున సాగర్ ఆయకట్టుకు అవసరమైన నీళ్లను ఈ రోజుకే మీరు తీసుకుపోయారు కాబట్టి నీటిని ఆపండి. తెలంగాణ ప్రభుత్వం లెఫ్ట్ సైడ్ నుండి నీళ్లు ఆపకపోతే ఇది కావేరీ ఇష్యూ కంటే చాలా పెద్ద ఇష్యూ. ఈరోజు బతుకు తెరువు సమస్యగా ఉంది, తాగడం కోసం నీళ్ళకి ఇబ్బందిగా ఉంది. కాబట్టి మీరు ఆ ప్రభుత్వం వినకపోతే, కేఆర్ఎంబీలో నిర్ణయాలు జరగకపోతే, సిడబ్ల్యూసీలో నిర్ణయాలు జరగకపోతే అమిత్ షా గారి దగ్గరికి, మోడీ గారి దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగానే ముఖ్యమంత్రి గారు కూడా అప్పీల్ చేస్తున్నాం. నిన్న అమిత్ షా గారితో జరిగిన మీటింగ్లో కావేరీ ఇష్యూ గురించి మీరు మాట్లాడిన వాళ్ళు, రాయలసీమలో ఉన్న ఇబ్బంది మీకు తెలిసినట్టుగా లేదు. కావేరీ కంటే చాలా క్లిష్టమైన సమస్య ఈరోజు శ్రీశైలంను ఖాళీ చేసి నాగార్జున సాగర్ కిందకి తీసుకుపోతే రాయలసీమలో తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి వస్తుంది శ్రీశైలంలో. కాబట్టి ఈరోజు మీరు అనుకున్నట్టుగా 43 టీమ్స్లకు మేము ఇండెంట్ పెట్టాం, నాగార్జున సాగర్కి కానీ ఇక్కడికి కానీ అని అంటున్నారు. ఆ నీటి వరకు మీరు అక్టోబర్ 1వ తారీఖు వరకు ఆ నీటి నిర్వహణ జరగాలనుకుంటే మీరు అనుకున్న నీళ్ళన్నీ కూడా శ్రీశైలం నుండి నాగార్జున సాగర్కి ఆల్రెడీ వెళ్ళిపోయాయి. ఖచ్చితంగా శ్రీశైలం నుండి ఆపాలని చెప్పి దాని మీద ఒత్తిడి పెంచే దిశగా మీరు పనిచేయండి. శ్రీశైలంలో నీళ్లు ఆపకుండా, నీళ్లు ఎడాపెడాగా తెలంగాణ వాళ్ళు తీసుకుపోతున్నారు, మేమేం చేస్తాము అనే మాటలు కూడా చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే మీరే నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, తెలంగాణ తీసుకుపోయే నీళ్లు కూడా మేము సమిష్టిగా వాడుకుంటామని చెప్పిన నేపథ్యంలో తెలంగాణ తీసుకుపోయే దాంట్లో మీకు కూడా భాగస్వామ్యం ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం రాయలసీమ పక్షాన, అదేవిధంగా వెనకబడిన జిల్లాల పక్షాన కూడా నిలబడేలాగా మోడీ మీద, అమిత్ షా మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ నిలవరించేసి శ్రీశైలం నిలబెట్టండి అని చెప్పి మేము కోరుకుంటున్నాం.